నారా లోకేష్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరొకసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కూటమి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇప్పటికే అనేక హామీలు, పింఛన్ హామీ దగ్గర మొదలు పెడితే, డిఎస్సి హామీ దగ్గర మొదలు పెడితే అనేక హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చింది, మనందరికీ తెలుసు. తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభించారు, మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి 100 కిలోమీటర్లకు, అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇచ్చుకుంటూ వచ్చారు. అలా కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించినటువంటి ఆ నారా లోకేష్ బంగారుపాళ్యం వద్ద 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా 2023 ఫిబ్రవరి 3వ తారీఖున ఆ 100 కిలోమీటర్లు పూర్తయింది. సో ఆ ఫిబ్రవరి 3, 2023 నారా లోకేష్ ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఒక హామీ ఇచ్చారు. ఏమని? అక్కడ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. దాదాపుగా 100 మంది డయాలసిస్ పేషెంట్లకు అవసరమైనటువంటి అవసరాలు తీరే విధంగా వాళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము, అది కూడా 100 రోజుల్లో ఏర్పాటు చేస్తానంటే మొదటి 3 నెలల్లో ఏర్పాటు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి 2 రోజుల ముందే అక్కడ డయాలసిస్ కేంద్రాన్ని అయితే నారా లోకేష్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పరికరాలు కానివ్వండి, నీటి శుద్ధి యంత్రాలు కానివ్వండి, ఇతర ఎక్విప్మెంట్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఆల్రెడీ ఆ నారా లోకేష్ అయితే అక్కడ ఆ ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బంగారుపాలెంలోనే ఆ నారా లోకేష్ ఉన్నారు. అంటే హామీలు అందరూ ఇస్తారు, కానీ వాటిని ఎంతమంది అమలు చేస్తారు? అప్పట్లో ఎగతాళి చేశారు. నారా లోకేష్ 100 కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తుంటే ఇవన్నీ చేసే కాదు, నారా లోకేష్ మోసం చేస్తున్నాడని వైసీపీ ప్రచారం చేసింది. అరే, జగన్మోహన్ రెడ్డి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి 5 ఏళ్ల తర్వాత కూడా తూచన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సన్నబియ్యం, రేషన్లో సన్నబియ్యం ఇస్తానన్నటువంటి వ్యక్తి తర్వాత తూచన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఏటా డిఎస్సి పూర్తి చేస్తానని చెప్పి 5 ఏళ్లలో ఒక డిఎస్సి కూడా పూర్తి చేయని వ్యక్తి. అలాగే 5 ఏళ్లలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఏపీపీఎస్సి ద్వారా కానీ లేదా పోలీసు బోర్డు ద్వారా కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా పూర్తి చేయనటువంటి వ్యక్తి. ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి లెక్కరు. మద్యపాన నిషేధం, నేను దఫదఫాలుగా మద్యపాన నిషేధం చేస్తానని 5 ఏళ్లకు కూడా మద్యపాన నిషేధం చేయకుండా దారుణంగా ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి ఈ రోజు నారా లోకేష్ 100 రోజుల్లో పూర్తి చేస్తాను అంటే 2 రోజుల ముందే ఈ రోజు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అంటే మరి గొప్పతనం కదా. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి? చెప్పిన పనిని చేయాలా. మరి నారా లోకేష్ చేశాడు కదా. నారా లోకేష్కి అంత భారీ మెజార్టీ ప్రజలు ఎందుకు ఇచ్చారు? నారా లోకేష్ మీద నమ్మకంతో ఇచ్చారు. ఎప్పుడూ గెలవనటువంటి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ జెండా ఎగురవేస్తానని చెప్పి ఎగురవేశాడు అంటే అంత ఈజీగా ఏం చేయలే. నారా లోకేష్ని ప్రజలు అక్కడ నమ్మారు కాబట్టే మంగళగిరిలో నారా లోకేష్ని ప్రజలు గెలిపించారు. రాష్ట్రం మొత్తం కూడా నారా లోకేష్ నమ్మింది కాబట్టే యువగళం పాదయాత్ర వెంట రాష్ట్రం మొత్తం, యువత మొత్తం తిరిగింది. ఏ ప్రాంతాలకు వెళ్ళిన బ్రహ్మరథం పట్టారు. ఆ మాటను నారా లోకేష్ ఈరోజు నిలబెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాగా హామీలు ఇచ్చేసి 5 ఏళ్ల పాటు గమ్మును కూర్చున్నా చేసేదేముండదు. 5 ఏళ్ల తరువాత కదా ఎన్నికలు, అప్పటి వరకు మనల్ని ఏం చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిలా చేయొచ్చు. కానీ అలా చేయలేదు నారా లోకేష్. మాట మీద నిలబడాలా, ఇచ్చిన మాటకు మనం కట్టుబడి ఉండాలి, ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోకూడదు అనుకున్నాడు. ఈ రోజు బంగారుపాలెంలో డయాలసిస్ కేంద్రాన్ని అయితే ఆ నారా లోకేష్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నారా లోకేష్ కూడా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టాను. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా 3/2/2023న బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తూ ఆనాడు శిలాఫలకం ఆవిష్కరించాను. ఇచ్చిన మాట ప్రకారం బంగారుపాలెంలో 3 కోట్ల వ్యయంతో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశాం. ఇక్కడ ప్రస్తుతం 10 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ నిర్వహించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఈ యూనిట్ సామర్థ్యాన్ని పెంచుతాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రేపే నేను ఈ యూనిట్ని ప్రారంభిస్తున్నానని చెప్పి తన సోషల్ మీడియాలో కూడా సగర్వంగా ప్రకటించడం జరిగింది. మరి ఇది గొప్ప విషయం కదా. ఒక నేతగా ఉండి ఇచ్చిన మాటకు కట్టుబడి 100 రోజులకి ఇంకొక 2 రోజుల ముందే 3 కోట్ల రూపాయలు వ్యయం. అదేమి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలతో అయిపోయిన ఆ వ్యవహారం కాదు. 3 కోట్ల రూపాయలు అనేది చిన్న విషయం ఏమి కాదు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రారంభం చేయటువంటి ఒక నాయకుడికి ఇంతకంటే అక్కర్లేదు. నారా లోకేష్, అందుకనే నేను మొదట్లోనే చెప్పాను, నారా లోకేష్ మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు. జగన్మోహన్ రెడ్డి మాటల నాయకుడు. ప్రజల్ని నా అక్కలు, నా చెల్లెలు, నా తమ్ములు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వెన్నుపోటు పడటం జగన్మోహన్ రెడ్డి నైజం.
తక్కువ మాట్లాడి మీ అందరికీ అండగా ఉన్నానని ఒకే ఒక భరోసా ఇచ్చి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే నాయకుడు నారా లోకేష్. ఇతను ఒక నాయకుడు. సో ఇద్దరి మధ్య వ్యత్యాసం మీరే పోల్చండి. చాలా మంది జగన్మోహన్ రెడ్డితో నారా లోకేష్ని పోల్చే ప్రయత్నం చేస్తారు. నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి హామీలు ఇచ్చి 5 ఏళ్ల పాటు అమలు చేయని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 2 రోజుల ముందే హామీని అమలు చేసినటువంటి లోకేష్కి ఏమైనా సంబంధం ఉందా? ఇదేమి 5 ఏళ్లలో నేను పూర్తి చేస్తానని చెప్పి చెప్పలా. చెప్తే చివరి ఏడాదో చివరి 6 నెలల్లోనూ చివరి 3 నెలల్లోనూ చేయొచ్చు. కానీ మొదటి 100 రోజులు అంటే మొదటి 3 నెలల్లోనే నేను చేస్తాను అని చెప్పాడు. చెప్పినట్టుగానే ఈరోజు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం, ఒకేసారి 10 మందికి డయాలసిస్ చేసే సౌకర్యం అక్కడ ఉంది. దాదాపుగా 100 మంది ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. వారందరికీ కూడా అక్కడ డయాలసిస్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ రేపొద్దున అవసరం అయితే దాని సామర్థ్యం పెంచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలా? నారా లోకేష్ని రాజకీయంగా విమర్శించే వాళ్ళు విమర్శిస్తే విమర్శించవచ్చు, రాజకీయాల్లో అది భాగం. కానీ మరి నారా లోకేష్ చేసిన మంచిని కూడా మనం మెచ్చుకోవాలి కదా. రాజకీయాల్లో 100కు 100 మందిని సంతృప్తిపరచడం అనేది ఎవరికి సాధ్యపడదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ నారా లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నారా లోకేష్ కాదు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక సిడిపిని కూడా రిలీజ్ చేసింది. నిజంగా ఇది మంచి ప్రభుత్వం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచి ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి లాగా వారంలో రద్దు చేస్తామని చేయకపోతేనో, లేదా మద్యపాన నిషేధం చేస్తామని చేయకపోతేనో, మొదటి జనవరిలోనే ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వకపోతేనో అది మోసం. కానీ ఇచ్చిన మాట కట్టుబడి చేస్తానన్న పనిని చేసి పెడితే ఇది మోసం కాదు కదా, మంచే కదా. కాబట్టే దీన్ని మంచి ప్రభుత్వం అన్నారు. నాడు దిగిపోయిందేమో ముంచే ప్రభుత్వం, కాబట్టే ప్రజలు దించేశారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు నమ్మే అవకాశాన్ని ఇస్తే ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఈరోజు నారా లోకేష్ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. వాస్తవానికి వాడు కూడా ఇదేదో రాజకీయంలో భాగంగా పాదయాత్ర చేసేటప్పుడు హామీ ఇచ్చి ఉంటాడు. ఇది ఎప్పుడు రావాలి, ఎప్పుడు కావాలి, మనం ఎప్పుడు బాగుపడాలి, ఇదంతా జరుగుద్దా సచ్చిద్దా అని చాలా మంది భావించారు. కారణంగా రాజకీయ నేతలు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూసినప్పుడు అందరూ అలాగే ఉంటారేమోనని వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు అనుకోండి. బట్ నారా లోకేష్ని ఈరోజు చూసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే మేమే ఊహించలేదు, 100 రోజులు అదే కనీసం గుర్తుంటుందని కూడా మేము అనుకోలేదు. ఆయన ఒక మంత్రి, నూతన ప్రభుత్వం ఏర్పడింది, అనేక సవాళ్ళు ఉన్నాయి, కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పి తప్పించుకుంటాడేమో అనుకున్నాం. కానీ ఎన్ని సవాళ్ళు ఎదురైనా కానీ ఇచ్చిన మాట ప్రకారం 3 కోట్ల రూపాయలు పెట్టి ఆ డయాలసిస్ ఏదైతే యూనిట్ని ఏర్పాటు చేశారో ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారి చిత్తశుద్ధికి నిదర్శనం. మేము నారా లోకేష్ గారిని మొదట్లో ఏదో అనుకున్నాం, కానీ ఆయన నిజమైన నాయకుడు, చంద్రబాబు గారి వారసత్వాన్ని కొనసాగిస్తాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైంది. చంద్రబాబు గారు కూడా అంతే, తను ఒక మాట ఇచ్చారనుకోండి ఇక దానికి కట్టుబడిపోతాడు ఆయన. అది కష్టమా నష్టమనే తర్వాత సంగతి. మన వరద బాధితులప్పుడు చూడండి చంద్రబాబు గారు ఎంత సేవ చేశారు. దేశ చరిత్రలోనే అన్నడూ లేని విధంగా ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయలు సహాయం ప్రకటించారు. సాధారణంగా మనకు తెలుసు 2,000, 3,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ చంద్రబాబు గారు 25,000 రూపాయలు ప్రకటించారు. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ అనే వ్యక్తి మాటల నాయకుడు కాదు, చేతల నాయకుడు, చెప్పిన పనిని చేసే సమర్థత ఉన్న నాయకుడు. ప్రజలకు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటారు తప్ప వెనుకడుగు వేయడు అని చెప్పి ఈరోజు నారా లోకేష్ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలిసింది. నారా లోకేష్ ఇచ్చిన ఇతర హామీలను కూడా ఇచ్చిన మాట ప్రకారమే పూర్తి చేస్తాడు. ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు.